శ్రీమద్ భాగవతం 2వ స్కందంలోని 27వ పద్యం. ఆసన్న మరణాది అయిన యతీసుండు కాలదేశములను గాంచి కొనడు, తనువు విసర్జించు తలంపు జనించిన భద్రాసనస్తుండై ప్రాణపవను మనసు చేత జయించి మానస వేగంపు బుద్ధిచే భంగించి బుద్ధిని తెచ్చి క్షేత్రజ్ఞుతోన్గూర్చి క్షేత్రజ్ఞునాత్మలోపలం చేర్చి ఆత్మను బ్రహ్మమందున్ గలిపి ఒక్కటి గావించి గారవమున శాంతితోడ నిరూఢుండై సకల కార్య నివహమెల్లను దిగనాడి నిత్య సుఖము వలయునని చూచు నటమీద వసుమతీసా. రాజా ప్రారబ్ధ కర్మ నశింపగా శరీరం త్యజించాలనుకున్న సన్యాసి దేశ కాలాల కోసం ఎదురు చూడడు. ఆ భావన కలగగానే అతడు సుఖాసీనాసీనుడవుతాడు. మనసుతో ప్రాణవాయువును నిగ్రహిస్తాడు. మనోవేగాన్ని బుద్ధితో అరిగడతాడు. బుద్ధిని క్షేత్రజ్ఞుడనబడే జీవాత్మలో పొందిస్తాడు. జీవాత్మను శుద్ధాత్మలో చేరుస్తాడు. శుద్ధాత్మను పరమాత్మలో లీనం చేస్తాడు. అలా చేసి శాంత మనస్కుడై కార్యాలన్నిటినీ పరిత్యజిస్తాడు. ఆపై నిత్య సుఖం కావాలని అభిలషిస్తాడు. శ్రీమద్ భాగవతం 2వ స్కందంలోని 28వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. నరేంద్ర విను, పరమాత్మ అయిన బ్రహ్మమునకు తప్ప కాలానికి కాల ప్రభావానికి లోబడ్డ బ్రహ్మాది దేవతలకు సత్వరజస్తమస్సులనే గుణాలకు అహంకారానికి మహాతత్వానికి సమస్త సృష్టికి హేతుభూతమే ప్రధానమనబడే ప్రకృతికి ఆధిపత్యం లేదు. అందుచేత పరమాత్మకు భిన్నమైన పదార్థమంటూ ఏదీ లేదు. సత్పురుషులు శరీరధారులపై ఆత్మ భావన వదులుతారు. ఇతర విషయాల మీద వ్యామోహం విడుస్తారు. మహనీయాలైన మాధవుని చరణారవిందాలనే మనస్సులో అనుక్షణము నిలుపుకుంటారు. విష్ణు సంబంధమగు పరమ పదమునే అన్నిటికంటే ఉత్తమ స్థానమని గ్రహిస్తారు. ఈ రీతిగా శాస్త్ర జ్ఞానబలము అనే మంటలో విషయ వాసనలను తగులబెట్టి వారు దేని మీద ఆపేక్ష లేకుండా ఉంటారు. శ్రీమద్ భాగవతం 2వ స్కందంలోని 30వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. శరీరం విసర్జించేటప్పుడు ఇంద్రియాలతో సంబంధం వదలని వాడు వాటితో సహా గుణమయమైన బ్రహ్మాండంలో కేచరులు సిద్ధులు విహరించడానికి అనువైనది అనిమాదులైన ఐశ్వర్యాలన్నిటితో కూడినది అయిన బ్రహ్మలోకం చేరుతాడు. విద్య, తపస్సు, యోగం, సమాధి ఇవి అనుష్ఠిస్తూ లింగ శరీరాన్ని వాయులీనం చేసిన యోగీశ్వరులు బ్రహ్మాండం లోపల వెలుపల సంచరిస్తూ ఉంటారు అని పెద్దల మాట. కర్మలతో ఎవరు అలాంటి స్థానం పొందలేరు. బాహ్యలోకాభిముఖుండైన యోగి సుషుమ్నా నాడి ద్వారా నుండి బయలుదేరి ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ అగ్నిదేవతలను చేరుకుంటాడు. అక్కడ జ్యోతిర్మయమైన ప్రకాశంతో పుణ్య పాపాలను నశింపజేసుకుని నిర్మూలుడై భాసిస్తాడు. అతడు దేనిలోనూ తగులుకోడు. నక్షత్ర పదం గడిచిపోతాడు. ఆపై సూర్యమండలం మొదలైన ధ్రువమండలం వరకు మండలాలన్నీ వరుసగా దాటుతాడు. తుదకు విష్ణు సంబంధమైన శింసుమార చక్రం చేరుతాడు. అక్కడ ఒంటరిగా పరమాణు స్వరూపమైన లింగ శరీరంతో బ్రహ్మవేత్తలు నివసించే మహర్లోకం ప్రవేశిస్తాడు. మహాకల్పకాలం వరకు అందే క్రీడిస్తాడు. కల్పాంతరంలో అనంతుని వదనం నుండి వెలువడే కరాళాగ్ని జ్వాలలో దగ్ధమై పోతున్న త్రిలోకాలను చూస్తాడు. అందువల్ల జనించే అగ్ని దాహం సహించలేక అక్కడ నుండి బ్రహ్మలోకం చేరుకుంటాడు. అక్కడే నివసిస్తాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.